ఇవాళ బీజేపీ ఎంపీల కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో హెచ్సీయూ భూముల వివాదంపై చర్చించనున్నారు ఎంపీలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీల భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఇవాళ బీజేపీ ఎంపీల కీలక సమావేశం ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి నివాసంలో జరగబోతుంది. భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు లైవ్ ద్వారా. రామకృష్ణ నిన్న ఆరోపణలు చేశారు. ఒక హెచ్సీయూ భూములకు సంబంధించిన వివాదంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని కేటీఆర్ నిన్న చిట్చాట్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణల నేపథ్యంలో లోకల్గా ఉన్న బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కొండా విశ్వేశ్వరరెడ్డి ఇవాళ ఆయన నివాసంలో అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆయన సమావేశం అవుతున్నారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీకి భూములకు సంబంధించి వ్యవహారంలో ఏ విధంగా నడుస్తుంది ఏం లేదు. అయితే దీని భూమిలో కొనుగోలు విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ ఎవరి పాత్ర ఉంది, ఆ పాత్ర తేలాలంటే ఏం చేయాలనేది బీజేపీ ఎంపీలలో చర్చించనున్నారు. సుదీర్ఘంగా ఏంటంటే వివాదము ఏదైతే హెచ్సీయూ భూముల వివాదం నడుస్తుందో ఆ వివాదము అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ బీజేపీ మధ్య కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూములను అమ్మాలని ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ పైకి మాత్రము అమ్మకుండా అడ్డుకుంటున్నారు, లోపల మాత్రం ఆయనకు పూర్తిగా సహకరించినని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అనేది విషయాలలో ఈరోజు ఎంపీలంతా సమావేశమై దాన్ని చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ భూ వివాదాన్ని ఏదైతే కొనసాగుతుందో ఈ భూ వివాదాలు ఉంచేందుకు పూర్తి స్థాయి విచారణ జరపాలనేది బీజేపీ ఎంపీలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని, అయితే బీజేపీ ఎంపీ పాత్ర ఉందా, మరి ఎవరి పాత్ర ఉంది, ఎవరు ఉన్నారు, ఎవరు దీనికి వెనుక ఉన్నారనేది పూర్తి సమాచారం కానీ పూర్తి విచారణ చేయాలి. కాబట్టి విచారణ చేయడానికి ఇటు ప్రభుత్వం కానీ కేటీఆర్ కానీ సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీలు సవాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే బీజేపీ నేతలు మాట్లాడుతూ దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తామని వారు అంటున్నారు. కాబట్టి బీజేపీ ఎంపీలు ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు కేటీఆర్ కానీ సిద్ధమా భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో భూ వివాదం వెనుకలో ఎవరున్నారో దానిపైన చర్చించేందుకు, విచారణ చేసేందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమనే యాంగిల్లో కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం విచారణలో అయితే తేలదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సిబిఐ ఎంక్వైరీకే ప్రధానం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నది కూడా బీజేపీ ఎంపీల వర్షన్గా కనబడుతుంది.